పశ్చిమ దేశాల నుంచి భారత్ కు సముద్ర మార్గం కనుకున్న వాస్కో డిగామా అనే పోర్చుగీస్ నావికుడు అత్యంత క్రూరుడన్న కొత్త అంశాన్ని ఒక మలయాళ చిత్రం బహిర్గతం చేసింది. ఆ చిత్రం పేరు ఉరిమి. ఇందులో హీరో పాత్రధారి చిరక్కాల్ కేలు నుంచి వచ్చే ఈ డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కేలు జీవిత లక్ష్యం పోర్చుగీస్ నావికుడు వాస్కో డిగామాను హతమార్చడమే. దీన్ని సాధించడం కోసం హీరో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. విప్లవ సైన్యాన్ని పోగు చేస్తాడు. పోర్చుగీస్ సైన్యంపై పోరాడే సమయంలో తన ప్రాణ స్నేహితుడిని కోల్పోతాడు. పోర్చుగీస్ నావికుడు వాస్కో డిగామాను చంపాలని ప్రయత్నించే చిరక్కాల్ కేలు కల్పిత పాత్ర అయినప్పటికీ కూడా దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరళలో ఉరిమి చిత్రం విడుదలైనప్పుడు అనూహ్య విజయం సాధించింది. ఎందుకంటే వాస్కో డిగామా మొదటిసారి భారత్ చేరుకున్నప్పుడు కేరళలోని క్యాటికల్ తీరానికి చేరుకున్నట్లుగా చెబుతారు. అయితే మలయాళ చిత్రాల్లో, జానపద గేయాల్లో, కథల్లో, కేరళ చరిత్ర పేజీల్లో భారత్ కు సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కో డిగామాను ఒక విలన్ గానే చూస్తారు. మన దేశ సంపదను దోచుకుపోయిన విదేశీ సాహసికుల్లో ఒకరిగానే చూస్తారు. ఈ సందర్భంగా ఒకసారి తన చరిత్రను చూసే ప్రయత్నం చేద్దాం పదండి. 1497 మార్చి 25న పోర్చుగల్లోని లిస్బన్ నుంచి వాస్కో డిగామా సముద్ర యాత్ర ప్రారంభించారు. అది సరిగ్గా భారతదేశం వైపే అని మాత్రం తాను అనుకోలేదు. అయితే ఎన్నో నెలల పాటు సాగిన ఈ కష్టతరమైన సముద్రయానం తర్వాత తాను భారత్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది తాను మొదటిసారిగా భారత్ ను కనుగొన్న తొలి యూరోపియన్ నావికుడునని. అందుకే యూరోపియన్ హిస్టరీలో వాస్కో డిగామాను ఒక హీరోగా వర్ణిస్తూ ఉంటారు. మన దేశంలోని కొన్ని పాఠ్య పుస్తకాల్లోనూ వాస్కో డిగామా చేసిన భారత వాణిజ్య సముద్ర యాత్రల గురించి సమాచారం ఉంది. నిజానికి ఆ కాలంలో మన దేశం నుంచి విదేశాలకు ఎన్నో రకాలుగా తరలిపోయే మసాలాలంటే యూరప్ దేశాలలో మహా క్రేజ్ గా ఉండేదిట. అవి ఉత్పత్తి అయ్యే ప్రాంతాలకు చేరుకోవాలనే ఐరోపా కలలు కనేదంటారు. వాస్కో డిగామా క్యాటికల్ రాజు మధ్య సంభాషణను సూచించే పెయింటింగ్ చూస్తే దృఢమైన శరీరాకృతి, కఠినమైన స్వభావం ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడు. నిజానికి నిరక్షరాస్యుడు, క్రూరుడు, హింసాత్మక స్వభావం ఉన్నవాడు అయినప్పటికీ వాస్కో డిగామాకు నమ్మకమైన, నిర్భయమైన వ్యక్తిగా పేరుంది. అందుకే ఆ సాహస యాత్రకు నేతృత్వం వహించే అవకాశం తనకు దక్కింది. ఇలాంటి క్లిష్టమైన పనిని ఒక సౌమ్యుడైన నాయకుడు ఎన్నడూ పూర్తి చేయలేడని వాస్కో డిగామా గురించి ది గ్రేట్ డిస్కవరీస్ అనే పుస్తకంలో అమెరికా చరిత్రకారుడు చార్లెస్ ఈ నోవెల్ రాశారు. 1492లో కొలంబస్ అమెరికాలో కాలు మోపారు. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆసియాలో కొంత భాగాన్ని కనుగొన్నారని, దానికి దగ్గరలోనే భారత్ ఉందని ఒప్పించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో యూరోపియన్లు భారత్ ను కనుగొనేందుకు ఆసక్తి చూపారని తెలిపారు. అదీ కాకుండా మన దేశంలో అపారమైన బంగారం, డైమండ్లు, రత్నాలు వంటి విలువైన వస్తువులతో పాటు రుచికరమైన మసాలాలు, మిరియాలు, సువాసన ద్రవ్యాలు లభించే ప్రాంతంగా కూడా చూస్తూ ఉంటారు. భారత్ ను చేరుకోవాలనే పోర్చుగీస్ వారి కలను సాధ్యం చేసే పనిని పోర్చుగల్ రాజు మాన్యుయల్ 1497 జనవరిలో వాస్కో డిగామాకు అప్పగించారు. అయితే అది భారత్ అని తెలియకపోయినా మసాలాలు, దినుసులు పుష్కలంగా లభించే ప్రాంతంగా పరిగణించేవారు. ఆ లాభదాయకమైన ప్రాంతానికి తొలిసారి ఎవరు చేరుకుంటారనే విషయంపై పందెం వేసుకునేవారట. యూరోపియన్ దేశాల్లో ఆ పోటీ శతాబ్దాలుగా సాగుతోంది. చిన్న దేశమైన పోర్చుగల్ సైతం తన సాయశక్తిలా ప్రయత్నించేందుకు సిద్ధమైంది. అయితే అంతకుముందు అరబ్లు, పర్షియన్లు భారత్ లో ట్రేడింగ్ పోస్టులను ఏర్పాటు చేశారు. భారత్లోని దక్షిణాది ప్రాంతమైన మలబార్ లేదా కేరళలోని ముస్లిం వర్తకుల నుంచి మసాలాలను, సుగంధ ద్రవ్యాలను ఐరోపాకు ఎగుమతి చేసేవారు. పోర్చుగీస్ వారు రావడానికి ముందు గుజరాత్, మలబార్, ఎర్ర సముద్రంలోని నౌకాశ్రయాలతో పాటు హిందూ మహాసముద్రంలో ఇస్లామిక్ సముద్ర వర్తకులు ఆధిపత్యం చెలాయించేవారు. భారతదేశానికి వాస్కో డిగామా మొదటిసారి చేరుకున్నప్పుడు చాలా తక్కువ మందితోనే ఇక్కడకు వచ్చినట్లుగా చెబుతూ ఉంటారు. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన వాస్కో డిగామా తన బృందంతో కలిసి 1498 మే 20 తేదీన కేరళకు చేరుకున్నప్పుడు తీరానికి కొద్ది దూరంలోనే సముద్రంలో ఈ ఓడలకు లంగర్ వేశారు. వాస్కో డిగామా నావికుల బృందం భారత్లోని కోజికోడ్ లేదా కాలికట్ జిల్లాలోని కప్పడ్ గ్రామానికి వచ్చినట్లుగా చరిత్రలో చెప్పినప్పటికీ కూడా భారత చరిత్రకారుడు, విద్యావేత్త ఎంజీఎస్ నారాయణన్ మాత్రం వారు తొలుత కొల్లాం జిల్లాకు సమీపంలోని పాండాలయని అనే ప్రాంతానికి వెళ్ళినట్లుగా చెప్పారు. చరిత్రలో కొన్ని విషయాలు నమోదవుతాయి కూడా, కానీ కొన్ని విషయాలు దురదృష్టవశాత్తు జారిపోతూ ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే భారత్ లో కాలు మోపిన తొలి యూరోపియన్ వాస్కో డిగామా మాత్రమే కాకపోవచ్చు. మలబార్ తీరానికి వచ్చిన తొలి యూరోపియన్ అరబిక్, హిబ్రూ తెలిసినటువంటి క్రైస్తవుడు జోవావ్ న్యూనేజ్ కావచ్చనే వాదన కూడా ఉంది. కానీ ఆ విషయం ధృవీకరించేందుకు సరైన ఆధారాలు లేవు. కేరళ తీరంలో కాలు మోపిన వాస్కో డిగామా ట్రాన్స్లేటర్ ను ఆ ప్రాంతంలోని 2 అరబ్ల వద్దకు తీసుకెళ్లారు. వారు ఆయన్ను ఒక శత్రువుగా చూశారు.
వాస్కో డిగామా మలబార్ తీరానికి చేరుకున్నప్పుడు వారికి సాదర స్వాగతం లభించింది. అయితే వాస్కో డిగామా భారత్ కు చేసిన ఈ తొలి సముద్ర యాత్ర ఆయన ఆశించిన విధంగా విజయవంతం కాలేదని చెబుతారు. ఎందుకంటే భారత్ లో పోర్చుగీస్ ఆధిపత్యాన్ని ఏర్పాటు చేయాలి, అది వారి లక్ష్యం. అంతేకాదు మొదటి ప్రయాణంలో జరిగిన అపజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలి, మసాలాల వాణిజ్యంలో గుత్తాధిపత్యం సాధించాలి, ఇది పోర్చుగీస్ వారి లక్ష్యం. 20 యుద్ధ నౌకలు 1500 మందితో 1502 ఫిబ్రవరిలో వాస్కో డిగామా మళ్లీ లిస్బన్ నుంచి బయలుదేరారు. యుద్ధానికి సన్నద్ధమనే రీతిలో ఫిరంగులు వంటి పరికరాలతో ఈ సముద్ర యాత్ర చేశాడు. అదే ఏడాది సెప్టెంబర్ 11న వాస్కో డిగామా బృందం కేరళలోని కర్నూలు తీరానికి చేరుకుంది. అదే సమయంలో మీరీ అనబడే హాజ్ యాత్రికుల నౌకపై వాస్కో డిగామా సైనికులు అత్యంత పాశవికంగా దాడి చేశారు. అందులోని వారందరినీ చంపేశారు. మలబార్ తీరంలో ఇప్పటికీ మీరీ నౌక ధ్వంసం గురించిన వివరాలున్నాయి. వాస్కో డిగామా చేసిన విధ్వంసంతో ఆ ప్రాంతంలో పోర్చుగీస్ వారంటే ఒక భయం ఏర్పడింది. కేరళ చరిత్రలో వాస్కో డిగామాను విలన్ గా గుర్తించుకోవడానికి ఇది ప్రధాన కారణాలలో ఒకటిగా మారింది. ఆ సమయంలో కేరళ పలు రాజ్యాలుగా విడిపోయింది. ఇది పోర్చుగీస్ వారి ఆధిపత్యం పెరిగేందుకు సహకరించింది. ఉదాహరణకు మీరీ నౌక దహనం తర్వాత కర్నూలు రాజా వాస్కో బలగాలకు స్వాగతం పలికారు. కానీ వారు ఏకంగా అదే ప్రాంతంలో నిలదొక్కునేందుకు స్థానిక ప్రజలపైనే దాడులు చేశారు. ఇలాంటి పలు హింసాత్మక చర్యలతో శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతంపై ఇతర కేరళ రాజులతో కలిసి పోర్చుగీస్ వారు కేరళలో తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్నారు. భారత్ లో ఐరోపా వలస పాలనను తీసుకొచ్చేందుకు వాస్కో డిగామా చేసిన ప్రయాణం, తన చర్యలు పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతుంటాయి. ఇక మూడోసారి 1524లో వాస్కో డిగామా కేరళకు వచ్చారు. ఆ ఏడాది భారత్ కు పోర్చుగల్ వైస్రాయ్గా వాస్కో డిగామా నియమితులయ్యాడు. కొచ్చిత్ వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురవగా 1524 డిసెంబర్ 24న భారత్ లోనే మరణించాడు. దీంతో తన భౌతిక కాయాన్ని కొచ్చిన్లోని ఒక చర్చి ప్రాంగణంలోనే సమాధి చేశారు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ అవశేషాల్ని పోర్చుగల్లోని లిస్బాన్ కు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. వాస్కో డిగామా ఇల్లుగా చెప్పుకునే వాస్కో హౌస్ కూడా కొచ్చిన్లో ఇప్పటికీ చూడవచ్చు మనం. వాస్కో మొదటిసారిగా కొచ్చిన్ కు వచ్చినప్పుడు ఇక్కడే ఇల్లు కట్టుకుని నివసించేవాడని అంటారు. దీంతో ఈ ఇంటికి 500 ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉంది. ఇది కూడా యూరోపియన్ నిర్మాణ శైలిలో పోలి ఉంటుంది. ఆ ఇంటి వరండా, కిటికీల నుంచి సెయింట్ ప్రావిన్స్ చర్చిను చూసే విధంగా నిర్మించారు. ప్రస్తుతం ఇది వాస్కో ఇల్లుగా పర్యాటక ప్రదేశంగా మారింది. అలా వాస్కో డిగామా రాకతో మన దేశంలో పోర్చుగీసు వారి పాలన సాగింది. పోర్చుగీసు వారు మన దేశంలో ముఖ్యంగా 3 ప్రదేశాలలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు: కాలికట్, కొచ్చిన్, గోవా. ఈ 3 స్థానాలలో వారి స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. 1510లో అఫోన్సో డి అల్బుకెర్కి నాయకత్వంలో పోర్చుగీస్ వారు గోవాను స్వాధీనం చేసుకున్నారు. ఇది పోర్చుగీస్ వారి ముఖ్యమైన స్థావరాలలో ఒకటిగా మారింది. భారతదేశంలో పోర్చుగీస్ వారి పాలన 450 సంవత్సరాలకు పైగా కొనసాగింది. చివరకు 1961లో గోవా విముక్తి పొందిన తర్వాత అది ముగిసింది.